ఓం శ్రీ సాయిరామ్. మద్రాసులో శివకేశన్ అనే స్వామి భక్తుడు ఒకాయన ఉండేవాడు. అతను ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఇతనికి చక్కటి భార్య, ఇద్దరు పిల్లలు. ఇతనికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పేరు లుకేమియా. ఇతను సాధారణ గృహస్థి కావడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. డాక్టర్స్ ఇతనితో, నీకు వచ్చిన వ్యాధి భయంకరమైనది, కేవలం బాధ తగ్గడానికి మందులు వాడటం తప్ప బ్రతికే అవకాశము తక్కువ అని నిష్కర్షగా చెప్పేశారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులెవ్వరికీ చెప్పకుండా వాళ్ళని మభ్యపెట్టి కొద్ది రోజుల్లోనే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తానని చెప్పి హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇతనిని హాస్పిటల్లో 9th ఫ్లోర్లో జనరల్ వార్డులో చేర్చారు. ఒకరోజు రాత్రి ఇతనికి నిద్ర పట్టలేదు. బుర్రలో అనేక ఆలోచనలు. డాక్టర్లు ఎలాగైనా మరణం తప్పదంటున్నారు కదా, కాబట్టి రోజు ఈ నరక బాధతో యాతన పడే కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చి తన వార్డు పైభాగంలో ఉన్న కారిడార్కి వెళ్ళి అక్కడ నుంచి క్రిందకి దూకితే అన్ని బాధలు, భయాలు తీరిపోతాయని అనుకుని తన బ్యాగులో ఎప్పుడూ ఉండే స్వామి ఫోటోకి నమస్కరించుకుని నెమ్మదిగా ఎవ్వరూ చూడకుండా కారిడార్కి చేరుకున్నాడు. అప్పుడు అర్ధరాత్రి 12 గంటల సమయం అవుతుంది. మెల్లగా పెట్టెగోడ దగ్గరికి వచ్చాడు. ఇక గోడ మీద ఎక్కి దూకడమే ఆలస్యం. ఇక దూకేద్దామని రెడీ అయ్యేసరికి వెనక నుంచి ఇతని భుజం మీద ఒక బరువైన చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూస్తే ఇతని చిరకాల మిత్రుడు సుబ్రహ్మణ్యం గారు నించొనున్నారు. ఆ సమయంలో ఆయనని అక్కడ చూసి శివకేశన్ విసుక్కున్నాడు. మనసులో ఏమనుకున్నాడంటే, సరిగ్గా నేను చనిపోయే టైంకి సైంధవుడులా వచ్చాడేమిటి ఈయన అని అనుకున్నాడు. ఇంతలో సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, నేను ప్రక్క వీధిలో చిన్న పని ఉండి వచ్చాను, ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పి నిన్ను పలకరించి పోదామని వచ్చాను. రూముకి వెళ్ళి చూసేసరికి రూములో లేకపోతే బహుశా చల్లగాలికి మేడ మీదకు వెళ్ళి ఉంటావు అని చెప్పి ఇలా వచ్చాను అని అతనితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టి దాదాపు గంటన్నర వరకు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ క్రిందకు వచ్చేసి శివకేశన్ ని రూములోకి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి సుబ్రహ్మణ్యం గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం నేను పొరపాటేనేమోనన్న ఆలోచన శివకేశన్లో బయలుదేరింది. సరే, జరిగేది జరగక మానదు, అన్నీ స్వామే చూసుకుంటారు అని అనుకుని తన ఆత్మహత్య ప్రయత్నాన్ని రద్దు చేసుకొని నిద్రపోయాడు. ఒక వారం రోజులు గడిచాయి. ఇతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక భార్య, పిల్లలతో స్వామి దర్శనానికి ప్రశాంత్ నిలయానికి వెళ్దామని అన్నాడు. ప్రశాంత్ నిలయానికి వచ్చాక స్వామి ఇతని కుటుంబానికి ఇంటర్వ్యూ ప్రసాదించి ఇంటర్వ్యూలో స్వామి ఇతని వైపు చూసి, నీకు అసలు లుకేమియా లాంటి జబ్బే లేదు అని అన్నారు. ఆ తర్వాత ఇతనికి వచ్చిన జబ్బు గురించి డాక్టర్లు ఏం చెప్పారో స్వామి ఇతనికి చెప్పి, ఆ తర్వాత స్వామి ఆయన దివ్య హస్తాలని గాలిలో తిప్పి ఒక ఎర్రటి మందు సృష్టించి అతని చేతిలో పెడుతూ ఏం చెప్పారంటే, దీనిని నువ్వు 3 రోజులు 3 పూటలు వేసుకో, ఏ రోగము ఉండదు అని చెప్పాక ఏమన్నారంటే, నీకు స్వామి యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు లేవు, కానీ ఆత్మహత్య చేసుకోవడంపై మక్కువ ఉంది, అంతేనా? పిచ్చివాడ, హాస్పిటల్ కారిడోర్లోంచి దూకేద్దామని ప్లాన్ వేశావు, తప్పు కాదు. నేను ఉండగా నీవు అలాగా ఆలోచించవచ్చా? నీకు నా యందు విశ్వాసం ఉన్నా లేకపోయినా స్వామి మాత్రం ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు అనే విషయం ఎప్పుడూ మర్చిపోకు. తర్వాత స్వామి అతనితో ఈ విధంగా అడిగారు, అవును, ఆ రోజు ఆత్మహత్య చేసుకుందామని అనుకుని మరి చేసుకోకుండా ఎందుకు ఆగిపోయావు? స్వామి ఎప్పుడైతే ఇలాగ అడిగారో శివకేశన్ తల వంచుకొని స్వామితో ఏమన్నాడంటే, స్వామి నన్ను క్షమించండి, నేను పొరపాటున ఆలోచించాను. ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకునే టైంకి నా చిరకాల మిత్రుడు సుబ్రహ్మణ్యం రావడంతో నా ప్రయత్నం విరమించుకున్నాను స్వామి అని అన్నాడు. దానికి స్వామి నవ్వుతూ అతని భార్యతో ఏమన్నారంటే, వీడి మొహం, వీడు చిరకాల మిత్రుడు వచ్చి వీడిని రక్షించాడట, ఎవరు చంపగలరో వారే రక్షించగలరు. నిన్ను రక్షించాలన్నా శిక్షించాలన్నా అది భగవంతుడికే సాధ్యం. అందుచేత బంగారు, ఆ రోజు నీతో 2
గంటల సేపు గడిపి కబుర్లు చెప్పిన సుబ్రహ్మణ్యం నీ చిరకాల మిత్రుడు కాదు. అతను ఆ రోజు ఊళ్ళోనే లేడు తెలుసా నీకు? స్వామి అలా చెప్పగానే శివకేశన్ తెల్లమొహం పెట్టుకొని స్వామి వైపు చూసేసరికి స్వామి ఏమన్నారంటే, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే స్వామియే ఆ రోజు నిన్ను కాపాడారు అని స్వామి ప్రేమతో అతని వైపు చూశారు. వెంటనే శివకేశన్ స్వామి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడిచాడు. స్వామి అతనిని పైకి లేనవెత్తి, ఏడవకు బంగారు ఏడవకు, కర్మని బట్టే కష్టాలు వస్తాయి. అయితే అంత కర్మ కూడా భగవంతుని ప్రేమ అనే శక్తి ముందు వెనక్కి తగ్గవలసిందే. ఆ ప్రేమయే నిన్ను కాపాడింది. అటువంటి భగవంతుని ప్రేమని నీవు ఎప్పుడూ పొందడానికి, శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించు అని స్వామి ఆ దంపతులిద్దరినీ ఆశీర్వదించారు.